హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో సంక్రాంతి రోజు చేసుకునే నువ్వుల పోలేలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆరోగ్యానికి చాలా మంచివైన ఈ నువ్వుల పోలేలని చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చు. లోపల స్టఫింగ్ బయటికి రాకుండా చపాతీ కంటే ఈజీగా చాలా సాఫ్ట్గా చేసుకోవచ్చు. చపాతీ కోలా చపాతీ పీటతో పని లేకుండా చేతులతోనే ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. కొందరు వీటిని నువ్వుల పోలేలని, కొందరు నువ్వుల బొబ్బట్లు అని, మరికొందరు నువ్వుల భక్షాలు అని కూడా అంటారు. ఇలా నువ్వుల పోలేలని చేసుకుంటే ఫ్రిడ్జ్లో 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట అయితే 2-3 డేస్ వరకు పాడవకుండా ఉంటాయి. ఇందులో పెట్టే స్టఫింగ్ పౌడర్ని 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకెప్పుడు నువ్వుల పోలేలు చేసుకొని తినాలనిపించినా అప్పుడు ఆ స్టఫింగ్ పౌడర్ తీసుకొని వెంటనే పోలేలు చేసుకొని తినొచ్చు. ఇవి చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలాగా కేజీ కొలతలతో అలాగే కప్పు కొలతలతో చూపిస్తాను. చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ నువ్వుల పోలేలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా నువ్వులని తీసుకోవాలి. నేను 1.5 గ్లాస్ నువ్వులని తీసుకుంటున్నాను. కేజీ కొలతలతో అయితే పావు కేజీ తీసుకుంటున్నాను. బెల్లం కూడా 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. కేజీ కొలతలతో పావు కేజీ తీసుకుంటున్నాను. అంటే నువ్వులు ఎన్నైతే తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే క్వాంటిటీ తీసుకోవాలి. మందంగా ఉండే కడాయిని లేదంటే ఇలా ముకుడిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. మనం తీసుకునే నువ్వులు మొత్తం వేసుకోండి. నేను 1.5 గ్లాస్ నువ్వులు మొత్తం వేసేసాను. ఇలా పప్పు గుత్తితో హై ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి. నువ్వులు చిటపటం అనేంత వరకు ఇలా హై ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. ఇలా నువ్వులు చిటపటం అన్న తర్వాత ఫ్లేమ్ని మొత్తం లో ఫ్లేమ్లోకి చేసుకొని పప్పు గుత్తితో నువ్వులని ఇలా కలుపుతూనే ఉండండి. స్పూన్తో కలిపితే నువ్వులన్నీ ఒకేలాగా వేగవు. కొన్ని నువ్వులు వేగుతాయి, కొన్ని వేగవు, మరికొన్ని మాడిపోతాయి. అందుకే ఇలా పప్పు గుత్తితో ఇలా కలుపుతూ ఉంటే అన్నీ ఒకేలాగా వేగుతాయి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి. కొంచెం టైం పట్టినా సరే ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. హై ఫ్లేమ్లో అయితే అన్నీ మాడిపోతాయి, నువ్వులు వేగవు. ఇలా చేతితో కొన్ని నువ్వులను తీసుకొని ఇలా రబ్ చేసి చూడండి. పౌడర్లా అయినాయంటే నువ్వులన్నీ వేగినట్టే. అప్పుడు మనం తీసుకునే బెల్లం మొత్తం వేసుకోండి. 1.5 గ్లాస్ బెల్లం మొత్తం వేసుకొని మొత్తం కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బెల్లం కరిగేంత వరకు ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండండి. నువ్వులు బెల్లం రెండు కలిసిపోయి బెల్లం మొత్తం కరిగిపోవాలి. అంతసేపు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండండి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా అవుతుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి కొంచెం కొంచెం తీసుకుంటూ ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని 6 మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు తీసుకొని పోలేలు చేసుకొని తినొచ్చు. నేను ఇప్పుడు చేసుకునే పోలేలకి సగం పౌడర్ మాత్రమే తీసుకుంటున్నాను. మిగతా సగం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు తీసుకున్న పొడికి తగినంతగా గోధుమ పిండిని తీసుకుంటున్నాను. 1.5 గ్లాస్ గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండి కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి. లోపల స్టఫింగ్ కొంచెం తక్కువగా పెట్టుకుంటాము. చిటికెడు ఉప్పుని పిండిలో వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు మొత్తం పిండిని ఒకసారి ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్నిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకోండి. సేమ్ చపాతీకి ఎలా అయితే కలుపుకుంటారో అలానే కలుపుకోండి. కానీ చపాతీ కంటే కొంచెం స్మూత్గా ఉండేలాగా కలుపుకోండి. ఈ పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే పోలేలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఇలా సాఫ్ట్గా చపాతీ కంటే స్మూత్గా ఉండేలాగా మొత్తం కలిపి పెట్టుకోండి. మూత పెట్టేసి కొంచెం సేపు నాననివ్వండి. కొన్ని వాటర్ని ఇలా వేడి చేసుకోండి. ఇలా వేడైన వాటర్ని మనం తీసుకున్న ఈ నువ్వులు బెల్లం పొడిలోకి 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకొని కలుపుకోండి. ముందు మనం తీసుకున్న ఈ పౌడర్ని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఈ వేడి వాటర్ని స్పూన్తో 2-3 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసుకోండి. అంటే కొంచెం గట్టిగా అయ్యేలాగా వేసుకోండి. చపాతీకి ఎలా అయితే కలిపామో అలా ఇది కూడా కలుపుకోవాలి. ఇలా వాటర్తోనే కాకుండా పాలతో కూడా ఇది కలుపుకోవచ్చు. కానీ పాలతో చేసుకున్న ఈ నువ్వుల పోలేలు ఎక్కువ రోజులు ఉండవు, పాడైపోతాయి. అందుకే ఇలా వాటర్తో కలుపుకున్నామంటే ఫ్రిడ్జ్లో 15 డేస్ వరకు ఉంటాయి. చూసారు కదా, ఇలా కలిపి పెట్టుకోండి. ఇలా కలిపి పెట్టిన పిండిలని ఇలా ఉండలుగా చేసి పెట్టుకోండి.
ఈ నువ్వుల ఉండ కంటే పిండి ఉండని కొంచెం పెద్దగా చేసుకోండి. ఎందుకంటే నువ్వులది లోపల స్టఫింగ్కి మాత్రమే పెడతాము. ఇలా చేసి పెట్టుకుంటే మీరు పోలేలు చేసేటప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ఒక కవర్ని తీసుకోండి. కవర్ పైన కొంచెం ఆయిల్ని రాసుకొని ఇలా గోధుమ పిండి ఉండని తీసుకొని రౌండ్గా సాఫ్ట్గా చేసుకొని ఇలా చేతితోనే ఒత్తుకోండి. చిన్నగా పూరీలాగా చేతులతోనే ఒత్తండి. ఇలా ఒత్తిన తర్వాత అందులోకి ఈ నువ్వుల ఉండని పెట్టుకోండి. నువ్వుల ఉండ బయటికి కనపడకుండా ఉండేలాగా మొత్తం క్లోజ్ చేయండి. ఇలా క్లోజ్ చేసి చేతులకి కొంచెం నూనె రాసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోండి. ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఒత్తుకోండి. ఈ నువ్వుల పోలేలు చాలా పల్చగా ఉంటాయి. అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి. మందంగా అస్సలు చేసుకోకండి. ఇలా చేతులతోనే ఈజీగా చేసుకోవచ్చు. చపాతీ పీటా కోలా కూడా అవసరం లేదు. చూడండి ఇలా పల్చగా చేసుకోండి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉండేలాగా చేసుకోండి. ఇప్పుడు చపాతీలు చేసుకునే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. అది వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా మనం చేసుకున్న పోలేను వేసుకోండి. ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుంటూ ఈ పోలేలని ఇలా 2 వైపులా టర్న్ చేసుకుంటూ 2 వైపులా కాలనివ్వండి. హై ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టుకోకండి. మొత్తం మాడిపోతుంది. అలాగే పిండి కూడా ఉడకకుండా ఉంటుంది. లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకొని ఇలా పోలేల్ని 2 వైపులా టర్న్ చేసుకుంటూ వెంటనే టర్న్ చేసుకుంటూ ఇలా కాల్వండి. అప్పుడు చాలా బాగా పొంగుతుంది. ఇలా ఒక పోలేని చేసుకునే లోపు ఇంకోటి రెడీగా పెట్టుకోండి. ఇలా చాలా సింపుల్ ప్రాసెస్లో అన్ని పోలేల్ని చేసుకోండి. ఏ ప్రెస్సింగ్ మిషన్ కూడా అవసరం లేదు. చేతులతోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు. లోపల స్టఫింగ్కి పెట్టుకునే ఈ నువ్వుల ఉండ కంటే ఈ గోధుమ పిండి ఉండని కొంచెం సైజు పెద్దగా తీసుకోండి. అప్పుడు ఇలా పోలేల్ని చేసుకున్నప్పుడు లోపల స్టఫింగ్ బయటకు రాకుండా ఉంటుంది. ఇలా చేసుకొని కవర్తో తీసుకొని ఈజీగా వేసుకోవచ్చు. ఇలా నూనెతోనే కాకుండా నెయ్యి వేసుకుంటూ పోలేలన్నిటినీ కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం. నూనె అయినా నెయ్యి అయినా ఏదైనా వేసుకొని ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కాల్చుకోండి. అంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్లో పోలేలని చేసుకోవచ్చు. ఒక్కసారి లోపల స్టఫింగ్ పెట్టుకునే పౌడర్ని చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు ఈజీగా ఇలా పిండిని కలుపుకుంటూ చేసేసుకోవచ్చు. చూసారు కదా లోపల స్టఫింగ్ ఎంత తక్కువగా ఉందో. ఇలా ఉంటేనే నువ్వుల పోలేలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ నువ్వుల పోలేలో నెయ్యి వేసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. చాలా సింపుల్ ప్రాసెస్లో ఆరోగ్యానికి చాలా మంచిదైన ఈ నువ్వుల పోలేలని ఎవరైనా చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. ఈ నువ్వుల పోలేలని సంక్రాంతి రోజే కాదండి ఎప్పుడంటే అప్పుడు చేసుకొని తినొచ్చు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి మంచి హెల్తీ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.